పోయి నిన్నే చెంప మీద కొట్టాడు. అయినప్పటికీ నువ్వేమీ అనలేదు. ఎందుకంటే అయ్యా నేను ఇట్లా దేవుణ్ణి నమ్ముకున్నాను, యేసుప్రభు వారిని నా దేవుడిగా నేను అంగీకరించాను, యేసుప్రభు వారు నా కొరకు ఎంతో అవమానం పొందినాడు, ఆయన ఏ మాట మాట్లాడలేదు కాబట్టి నేను అన్ని కొరకు నేను మాట్లాడలేకపోయినాను, ప్రభే నా కొరకు అన్ని శ్రమను పొందినాడు అని ఈ విషయం అంతా చెప్పినప్పుడు ఆ వ్యక్తిలో దేవుడు కార్యం చేస్తూ వచ్చినాడు. ఆ వ్యక్తి తర్వాత దేవుడిని సంపూర్ణంగా అంగీకరించినాడు, మందిరానికి వచ్చినాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు. తర్వాత ఆ వ్యక్తి ద్వారా అనేకులు ముస్లిమ్స్ దేవుని అంగీకరించినారు. చూడండి, ఇది ఎలాగైనా సాధ్యం అంటే మన క్రియలు కలిగిన జీవితం ద్వారానే ఇతరులలో మనము కార్యసాధకం కలిగించేవారుగా ఉంటాం. కాబట్టి మనం అనేక సందర్భాల్లో ఎంత మనం చెప్పినా కూడా ఎవరిని దేవుని దగ్గరానికి మనం నడిపించలేము, దేవుని మందిరానికి మనం తీసుకురాలేని వారుగా ఉంటాం. అదే ముస్లిమ్స్ అయితే అసలు అసాధ్యం, ఎవరు నమ్మరు. అయితే మనం ఎప్పుడైతే క్రియలు కలిగిన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటామో దేవుడు మన ద్వారా ఆయన మహిమ పొందేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభు మందిరానికి వస్తూ ఉన్నాం, విశ్వాసం ఉంచినాం, ఎలాంటి క్రియలు కలిగిన విశ్వాసం జీవితం మనం జీవిస్తూ ఉన్నాం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అది 1 సంవత్సరం